కర్మ మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, దాన్ని ఎంతవరకు బిలీవ్ చేయాలి? మొత్తం కర్మనే ప్రభావం. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, అంతే మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మన కర్మాచరణలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నో బడీ కెన్ ఎస్కేప్ కర్మ. కాబట్టి ఈ రోజు నేను తప్పు చేసి తర్వాత చూస్తాను అంటే తర్వాత నువ్వు చూడడానికి ఉండదు, నిన్నే ఆ కర్మ చూస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఏదైనా ఒక సింపుల్ హ్యాబిట్ ఉందా స్వామి, అంటే లైఫ్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం యాక్టివ్ చేయాలంటే? ఒకటి, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ. ఎక్కువగా నెగిటివ్ విషయాలు వినకండి, నెగిటివ్ విషయాలు చూడకండి. ఆల్వేస్ ఎట్లా పాజిటివిటీని శరీరంలోకి మనసులోకి నింపాలి ఇది చూడండి. ఎక్సర్సైజ్, నేచర్తో కనెక్షన్. జనాలందరూ లోన్లీ అంటారు. ఓ గోశాలకు వెళ్ళి గోమాతకి సేవ చేయొచ్చు కదా. ఒక దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే నీడ్ ఉందో 10 మందికి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎన్ని సేవలు ఉన్నాయి. అయితే ఎన్నో పాజిటివ్ పనులు ఉన్నాయి చేయడానికి.